హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ డాగ్ చూసారా, మెడ మీద అసలు మొత్తం పెద్ద గాయం అయిపోయింది. మొత్తం అక్కడ లోపలన్నీ ఎముకలు అన్నీ కనపడుతున్నాయి. కండ పీకేసే కుక్కలు ఏయోను. అసలు మాకు తెలియదు. మేము ఊరు వెళ్ళాము. ఊరి నుంచి వచ్చినాక సన్నీని మా అమ్మ వాకింగ్ తీసుకెళ్ళింది. వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు ఇది కనపడింది ఇలా ఈ పరిస్థితిలో. సో వెంటనే వచ్చేసి ఇలా దానికి బాగాలేదమ్మా, దానికి వెళ్ళి అన్నం పెట్టి దాన్ని ఒకసారి చూసేసి వద్దాం అని పిలిచింది. సో కిందకి వెళ్ళి చూశాను, చాలా ఘోరంగా ఉంది. ఇంకా అమ్మ అన్నం అన్ని కలిపి తీసుకొచ్చింది. అండ్ ఇంకా దానికి మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, ఇస్తేనే తగ్గుతుంది. మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ అయితే తీసుకొచ్చాను. దీనికి అయితే ఈ స్ప్రే కొట్టడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుందంట. అలాగే మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ అన్నీ టైం టు టైం ఇంకా అమ్మ అన్నంలో పెట్టి దానికి క్యూర్ చేస్తానన్నది. సో నేను అమ్మకైతే ఇచ్చేసాను. ఇంకా అన్నం పెట్టింది, కానీ అదైతే అన్నం తినలేకుంది. ఇంకా అది తినలేక, అంటే చాలా ఇది వీక్గా ఉంది కదా, అన్నం కొంచెం తినింది, ఇంక వదిలేసింది అక్కడే పక్కన. ఇంకా అన్నం తినట్లేదు కాబట్టి లిక్విడ్ రూపంలో ఇవ్వాలి, అంటే పాలు అవి పెట్టాలి. మళ్ళీ నేను వచ్చే లోపల అమ్మ ఇంకా పాలు అవన్నీ తీసుకొచ్చి దానికి పెట్టింది. ఇంకా ఆ పాలు తాగుతుంది. ఇంకా పాలల్లో మెడిసిన్స్ వేస్తే క్యూర్ అవుతుంది. ఇలా డైలీ 5 days అలా ట్రీట్మెంట్ ఇస్తే బాగా అయిపోతుంది. ఇది ఒక షెడ్లో దాక్కొని ఉంది, అసలు రావట్లేదు బయటికి. కుక్కలు కరిచేస్తున్నాయి. మేము టైం టు టైం అన్నం అయితే పెట్టగలం, కానీ మెడిసిన్స్ వేయగలం, కానీ దానికి ఒక షెల్టర్ ఇచ్చి చూసుకునే పరిస్థితి అయితే మాకు లేదు. మేమే అపార్ట్మెంట్లో ఉన్నాము, డాగ్స్ అలౌ చేయరు. సో ఫ్యూచర్లో అదొక డ్రీమ్ మా అమ్మకి, ఏదైనా డాగ్స్కి షెల్టర్ లాగా ఏర్పరచుకొని ఇలా బాగాలేని కుక్కలన్నీ వాటి దగ్గరగా పెట్టుకొని చూసుకోవాలని. ఆ దేవుడు అలా ఇస్తే బాగుంటుంది మాకు కూడాను, ఇలా డాగ్స్ అన్నిటికీ బాగా చేయడానికి. అలా కానిస్తే ఇలా బాగాలేని డాగ్స్ అన్ని ఇలా షెల్టర్లా చూసుకొని బాగా చేసి వాటికి పంపించవచ్చు. ఇంకా ఇది బయటే ఉండి ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి.